తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలో అపోస్తుడైన పౌలు ఏమని జ్ఞాపకం చేస్తున్నాడు? ఓ నా తిమోతి, నువ్వు సంఘములో ప్రధాన పాత్రగా పోషిస్తూ ఉన్నావు కాబట్టి నీ సంఘమును బట్టి నువ్వేం చేయాలో తెలుసా? ఉపదేశించుటలోను, హెచ్చరించుటలోను, గద్దించుటలోను నువ్వెప్పుడు కూడా మానకుండా అది కొనసాగిస్తూ ఉండాలి. ఎందుకో తెలుసా? జనులు ఏం చేస్తూ ఉన్నారు అంటే స్వకీయమైన వాటి కొరకు ప్రయాసపడుతూ ఉన్నారంట. స్వకీయమైన వాటి అంటే తమకి ఇష్టం వచ్చిన బోధ వైపు తిరుగుతారంట. హితబోధకు మాత్రం వాళ్ళు తిరగరు అని పౌలు భక్తుడు ఏం చేస్తూ ఉన్నాడు అంటే తిమోతిను బాగా హెచ్చరిస్తూ ఉన్నాడు. హితబోధ అంటే ఏంటో తెలుసా? ఆరోగ్యకరమైన బోధ. ఈ ఆరోగ్యకరమైన బోధ ఎలాగుంటుందనంటే సునాయాసంగా ఉండదు పిల్లరా, సునాయాసంగా ఉండదు. ఎప్పుడైనా పిల్లరా హితవాక్యం ఎలాగుంటుంది అంటే మాట్లాడితే నీ అంతరముగా జ్ఞాపకం చేయాలి, నేను ఇలా ఉన్నాను అని. అలా జ్ఞాపకం చేసినప్పుడే అతి హితమైన బోధగా మనకి కనబడుతూ ఉంటుంది. నమ్మిన వారి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అలాంటి హితమైన బోధ కొరకు మనము ప్రయాసపడేటట్లుగా ఉండాలి. స్వకీయమైన వాటి కొరకు మనం ప్రయాసపడకూడదు పిల్లరా. అలా ప్రయాసపడితే కనుక తిమోతికి రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయంలో ఏమన్నాడంటే వారు గర్వాంధుడై ఉన్నాడు.